ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మరిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్తో కూడిన ధర్మాసనం విచారించింది. 4 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేసినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్ గి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల అనర్హతపై చర్యలకు ఎంత సమయం కావాలో స్పీకర్ను కనుక్కొని చెప్పాలని రోహిత్ కి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, ఎమ్మెల్యేల అనర్హత కేసులో కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణ మరో వారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కేసు పూర్వాపరాలేంటి? ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటం చేస్తుంది. తాజాగా ఇప్పటికీ హైకోర్టులో కేసు వైపు నడుస్తున్నప్పటికీ హైకోర్టులో తాత్సారం అవుతుంది. అసెంబ్లీ స్పీకర్ గానీ అసెంబ్లీ సెక్రటరీ గానీ వీళ్ళపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఆరోపిస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టి సరైన సమయం అంటే ఎంత సమయం కావాలని చెప్పి కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని కూడా ప్రశ్నించడం తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఎమ్మెల్యేలు వరుసగా మనం చూసుకుంటే మాత్రం దానం నాగేంద్ర, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కజన్ సిఆర్, తెల్ల వెంకట్రావు, గూడెం రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య వీళ్ళందరూ కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లోక్సభ ఎన్నికల తర్వాత ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అందరిపైన స్పీకర్ దగ్గర అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఇంతవరకు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే సుప్రీంకోర్టు కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ కట్టడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ గడువు ముగిసే వరకు అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. వెంటనే నిర్ణయాన్ని చెప్పాలని చెప్పి ప్రభుత్వ తరపు అడ్వకేట్ కు కోరగా స్పీకర్ అడిగి నిర్ణయం చెప్తామని ఇంకొక వ్యక్తి చెప్పడం. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. సువర్ణ. థ్యాంక్ యూ రాములు.